నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పొద్దున్నే ఒక వీడియో చూశానండి. రోజా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారినో, కళ్యాణ్ గారినో, లేకుంటే నారా లోకేష్ గారినో ఏదైనా బూతుల పరం వేసుకుంటుందేమో, ఎంతవరకు మాట్లాడుతుందా, కనీసం ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చినాయా, ఏమన్నా ఆగిందా మనిషి అని చెప్పి ఓపెన్ చేసిన. దాంట్లో ఏమున్నదిరా మ్యాటర్ అంటే, డైరెక్ట్గా మహిళలకు ఫ్రీ బస్సు గురించి మాట్లాడుతుంది. ఇది మరీ విడ్డూరం. ఈవిడ ధనవంతురాలు. ఆ మధ్య స్పెయిన్కు, ఇటలీకి పోయినప్పుడు ఎంతెంత డ్రెస్సులు వేసుకొని పోయింది, లేకుంటే గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గర బూట్లు మోపించింది, ఎన్ని చూసాం. అంటే ఆ చార్టెడ్ ఫ్లైట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు బెంచ్ కార్లు కావచ్చు, వాళ్ళ కొడుకు ఒక కారు, వాళ్ళ కూతురికి ఒక కారు, వాళ్ళ కొడుకు తొలి కారు నచ్చలేదని చెప్పి వాళ్ళ కొడుకు రెండో కారు కొనడాలు. ఇలా ధనవంతుల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అందరి పరిస్థితులు ఆ విధంగా ఉండవు. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు ఎత్తుకున్నానంటే, రోజా గారు కావచ్చు, అదేవిధంగా భారతిరెడ్డి గారు కావచ్చు, లేకుంటే వైసీపీలో పెద్దగా డబ్బులు లేవు మహిళలు ఎవరైనా సరే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో పథకాలు అందజేస్తున్నాము, ఫ్రీ బస్సు, ఇలా అనేక రకాల పథకాలు ఉన్నాయి కదా, ఇమ్మీడియట్గా ఫ్రీ బస్సు ఎక్కితే అర్థమవుతుంది. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, రోజా గారు ఆ మధ్య ఈ మొహంతా కప్పుకొని ఉత్త కళ్ళు మాత్రం చూపించి జాఫర్తో పాటు ఒకసారి ఒక నియోజకవర్గానికి పోయినప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుండదని చెప్పి షోకేస్ చేసింది కదా. ఆ రకాన్ని ఇప్పుడు పోతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా లేదా తెలుస్తుంది. ఆవిడ పోవాలని కూడా నేనే కోరుకున్నా. ఎక్కడన్నా తప్పులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం అలర్ట్ అవుతుంది, మరింత మంచిగా చేయాలా, మరింత చురుగ్గా పోవాలని చెప్పి. అనవసరంగా లేనిపోని అబాండాలు వేయడము, ఈ నైజంతో రోజా ముందుకెళ్తుంది. సరే ఏది ఏమైనా కూడా రోజా అనవసరమైన మాట్లాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏమి చేసింది ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. వీలైతే రోజా గారికి బుద్ధి వచ్చే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అని. అబద్ధమైతే అబద్ధం అని కూడా చెప్పండి దయచేసి. ఏపీకి వచ్చే రెవెన్యూలో 99% ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పోతుంది. అయినా కానీ దాదాపు అంటే 2,17,000 కోట్ల పైన ఆంధ్రప్రదేశ్కి వచ్చే రెవెన్యూ ఒక సంవత్సరానికి. ఈ మొత్తం రెవెన్యూలో దాదాపు 99% అంటే వచ్చే రెవెన్యూ మొత్తం కూడా ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. సరే, ఉత్త ఉద్యోగస్తులకి జీతాలనే ఉంటాయా? ప్రభుత్వానికి ఖర్చులు ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎన్ని పథకాలు అమలు చేయాలా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలా, ఇలా వాటిలో ఏ 50%, 60% ఆ మొత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన 40% వేరే వాటికి వాడుతున్నారంటే అట్లా కాదు. డైరెక్ట్గా మొత్తం ఉద్యోగస్తులకి ప్రతి నెల 5వ తారీఖు లోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుందా లేదా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎవరైనా ఉద్యోగస్తులు చూస్తూ ఉంటే. ఇంకా ఇంత భారం పెట్టుకొని కూడా ఉచిత గ్యాస్ వస్తుంది. అది ఆ భారం ఎంత అంటే 2,700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఉచిత గ్యాసులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇవ్వడం వల్ల. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అందజేస్తానే ఉన్నది. ఇప్పుడు పెన్షన్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. వాస్తవం అంటే వాస్తవం. అది ఏడాదికి ఏకంగా 33,600 కోట్ల రూపాయలు దేశంలోని అత్యధికం. 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన దేశంలో ఏకంగా 33,600 కోట్లతో దేశంలో కల్లా నెంబర్ 1 పెన్షన్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అయి ఉండడము నిజంగా సంక్షేమం దిశగా మన రాష్ట్రం ముందుకెళ్తానని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ యొక్క ఉదాహరణతో. ఇంకా అన్నా క్యాంటీన్లు చక్కగా నడుస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కడుపు మంట తట్టుకోలేక సరే వైఎస్ఆర్ క్యాంటీన్లను పెట్టి ఉండొచ్చు, దాంట్లో తప్పులేదు, పెట్టాలి కదా అని నేను అడుగుతున్నా. పేదోళ్ళు ఈడ అంతెందుకు తెలంగాణలో కావచ్చు, ఏడ కావచ్చు, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, పేదోళ్ళు కడుపు నిండా అన్నం తినడానికి ఒక 5 రూపాయలు ఎత్తుకోకపోతే ప్రశాంతంగా అన్నం తినేసి వస్తారు. వాళ్ళ బాధలు ఎన్నో, వాళ్ళ టెన్షన్లు ఎన్నో, లేకుంటే వాళ్ళు సంపాదించే డబ్బులు వాళ్ళకి సరిపోవు. 5 రూపాయలతో తృప్తిగా కడుపు నింపుకొని వస్తారు. అది ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు. అదేనా అమలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్ క్యాంటీన్లో అదో ఇదో పెట్టి అది ఉండదు. ఎంతసేపు 1,000 కోట్లు 100 కోట్లు దండుకోవడం పైనే దృష్టి. దాంట్లో 20-30 కోట్లు పక్కదారి పట్టించేసి సోషల్ మీడియా సైకోలు పెంపొందించి వాళ్ళకి ఇవ్వడంలో తృప్తి, దాంట్లో ఆనందం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ అన్న క్యాంటీన్ అనేది నిజంగా అక్కడికి పోయి తినే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది మనం చెప్పేది ఎంత మేర నిజం ఉన్నది అని చెప్పి. ఇంకా అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు పడ్డాయి. ఏకంగా 3,173 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరి అకౌంట్లో రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖీభావ కింద వాళ్ళేం చెప్తున్నారు, ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే డబ్బులు తీసుకొచ్చి మొత్తం ఏమేస్తున్నాం అని చెప్పి వీళ్ళని దండోరు కొట్టుకోవాలా, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టుకోవాలా. కేవలం 2,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది, కేంద్రం నుంచి 2,000 రూపాయలు వస్తుంది. మా వంతు మేము 5,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం నుంచి 2,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 జమ చేసి పిఎం కిసాన్ కింద, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నామా అని చెప్పి వేసేశారు. అది నిజాయితీ గల ప్రభుత్వం. లేకుంటే ఇక్కడనే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకోను, లేకుంటే లోకేష్ గారు, లేకుంటే కళ్యాణ్ గారు ఫోటోలు వేసుకొని వీళ్ళేం ఉదరగొట్ల ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, సూక్ష్మంగా ఏం చేస్తున్నారు అనేది నిజాయితీగా తెలియపరుస్తున్నారు. సో ఈ పథకం అమలైందా లేదా అనేవాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు దయచేసి చెప్పండి. ఇంకా తల్లికి వందనం పథకం కింద
అసలు ఇది మొన్న పులివెందుల ఎలక్షన్లో గెలిచడానికి ఇదే మెయిన్ కారణం నేనైతే అనుకుంటున్నాను. గుద్దినారు ఓట్లు. ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి. దాదాపు 10,000 కోట్ల రూపాయలతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే ఇస్తా ఉన్నారో దానిపైన 30% పైన లబ్ధిదారులను చేర్చి జగన్మోహన్ రెడ్డి లాగా అత్యవసరుగా ఇంట్లో 2 పిల్లలు ఉంటే కేవలం 1 పిల్లల్ని చదివిస్తారు, వేరే వాళ్ళని పనికి పంపిస్తారని చెప్పి, లేదు అందరూ చదువుకోవాలని చెప్పి ఇక్కడ ఐటీ మినిస్టర్గా అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ యొక్క ఆలోచన రూపకల్పన చేసి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి స్థావరమైన కడప జిల్లాలో 13 మంది పిల్లలు ఒక సింగిల్ ఇంట్లో ఉంటే 13 మంది పిల్లల ఇంట్లో కూడా డబ్బులు వేసిన సందర్భం మనం చూసాము. ఇంకా మహిళలకు, ఆడపిల్లలకు, అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం నడుస్తుంది. ఇది సంవత్సరానికి భారం 2,000 కోట్ల రూపాయల భారము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా పోతే ఇది ఫ్రీ బస్సు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇదేం చెప్పలేదని చెప్పే సందర్భం ఏదైనా ఉండదా? వీళ్ళు ఏదైతే మాట ఇచ్చారో పలానా ఈ రకాలు ఈ కేటగిరీ బస్సుల్లో వెళితే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు ఎంత దూరమైనా పోవచ్చు, ఎక్కడికైనా ఏ నిమిషమైనా పోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదే జరుగుతుంది కూడా వాస్తవం. దాంట్లో లేదు బస్ డ్రైవర్లు ఎక్కించుకోలేదు, కండక్టర్లు ఎక్కించుకోలేదంటే ఖచ్చితంగా వీడియో రూపంలో చేసి చెప్పండి, లేదా నారా లోకేష్ గారి వరకు రీచ్ అయ్యే విధంగా మీకున్న సోర్సెస్ వాడండి. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎవరైతే మిమ్మల్ని అడ్డుకున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఆయన ముందుకెళ్తాడు, నాది హామీ. ఇంకా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇచ్చారు. దీని భారం వచ్చి 260 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పైన. గతంలో ఇదే మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇస్తా ఉంటే డబల్ చేసేసారు. ఎవరు పని దినాల్లో ఎక్కడైతే ఈ సముద్రం దిశగా పోయినప్పుడు ఆడ ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మీరేం పని చేసుకోవద్దు నాయనా, ఆ సమయంలో మా ప్రభుత్వం తరఫున మేము ఎంత డబ్బులు ఇస్తాము, మీరు అంత ఇబ్బందులు పడద్దు, ప్రాణాలు తాకట్టు పెట్టద్దు, ఇది మా వంతు మేము చేసే సాయము, ఈలోపు మీకు ఏదన్నా పనులు దొరికితే వేరే పనులు చేసుకోండి, వేటకైతే వెళ్ళొద్దు ఈ కాలంలో అని చెప్పి వాళ్ళకు చేయూతగా ఏకంగా 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఇంకా చేనేతలకైతే 200 యూనిట్లు అదేవిధంగా 500 యూనిట్లు వరకు విద్యుత్ ఉచితం. అంటే చిన్న తరహా పరిశ్రమ కానీ లేదా మగ్గం నేసే వాళ్ళకి కానీ 200 యూనిట్లు, కొంచెం పెద్ద తరహాలో పెట్టిన వాళ్ళకి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఇంకా అర్చకులకు కనీస వేతనం ఏకంగా 15,000 రూపాయలకు పెంపు. అర్చకులను అంటే ఎన్ని వర్గాలను ఇక్కడ ఆదుకున్నారు చూడండి, అర్చకులను కూడా ఆదుకున్నారు. ఏకంగా వాళ్ళ జీతం 10,000 రూపాయలు పెంచారు. ఇది ప్రతి నెల భారం పడుతూనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా ఎక్కడ ఆగల సంక్షేమంలో ప్రతి ఒక్కరు మన్ననలు పొందే విధంగా ముందుకెళ్తా ఉంది. ఇంకా గీత కార్మికులకు మద్యం షాప్స్ బార్లలో 10% షాప్స్ ఇస్తా ఉన్నారు, అది తీసి నిలబెట్టుకున్నారు. అంతెందుకు ఆడిపోయి మనం అప్లై చేసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఇచ్చారా లేదా అని చెప్పి. పలానా క్యాస్ట్ ఏంది గీత కార్మికులు అయితే ఇస్తామని చెప్పి ఆల్రెడీ పొందుపరిచినారు. ఇంకా ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు ఏకంగా 5,000 రూపాయలు. గతంలో మౌజన్లకు ₹1 కూడా ఇచ్చేవాళ్ళు కాదు, ఇమాంలకు కేవలం 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఆల్మోస్ట్ డబుల్ చేశారు. ఇంకా P4 పథకం ద్వారా పేదలకైతే చేయుత. నెలలో 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లతోనో, స్థానికంగా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లతోనో, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోనో ఈయన వంతు ఈయన కృషి చేస్తా వీళ్ళని మీరు దత్త తీసుకోవాల్సిందే, వీళ్ళకి ఏం కావాలని చెప్పి ఆయన ఉన్నప్పుడే కనీసం మినిమం అవసరాలు చేకూరే విధంగా ₹1,00,000 అందజేయడము, వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ తీర్చేయడము, వాళ్ళకు కొట్టి పెట్టించడం ఇవన్నీ జరిగిపోతున్నాయి చకచక. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి అనేక మంది బంగారు కుటుంబాలు కావాలని చెప్పి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవుతా ఈ విధంగా ముందుకు వస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 21 లక్షల పేద కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలని దశల వారీగా అంటే నెక్స్ట్ 15 సంవత్సరాల్లో ఒక్క కుటుంబం కూడా పేదరికంలో ఉండకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ వినూత్నమైన ఆలోచన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు తిరిగేలా చేసింది. అది పేదరికం నిర్మూలనలో ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం ఈ కూటమి ప్రభుత్వంలో బాబు గారికే సాధ్యమైంది. ఇంకా ఇవి కొన్నే, ఇంకా దాదాపు అన్ని చోట్ల రోడ్లు వేసేశారు. కళ్యాణ్ గారి నేతృత్వంలో మనం చూసాం 4,500 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ఆ రోజున రిలీజ్ చేసి ₹1 కూడా అవినీతి లేకుండా. గతంలో మనం చూసాం ఏడబడితే ఆడ గుంతల రోడ్లు. ఈ విధంగా ప్రభుత్వం వచ్చి రాకముందే తొలి సంవత్సరంలోనే ఉన్నాము, ఇంక 2 ఏళ్ళు జరగనియండి 3 ఏళ్ళు జరగని అని చెప్పి వీళ్ళు మీనమేషాలు లెక్క పెట్టాల. వచ్చి రాకముందే ఈ యొక్క రోడ్లు వేశారు. ఈ జరిగిన నాకు తెలిసి 7-8 నెలలు అయింది, గత సంక్రాంతికే చేశారు. ఇంకా కొత్త కంపెనీలు తెస్తున్నారు. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీలో పెట్టుబడులు సంస్థలు టీసీఎస్ కావచ్చు, లులుమాల్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇలాంటి అనేక రకాల బ్రాండెడ్ కంపెనీస్ వస్తున్నాయి. అశోక్ లేలాండ్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఏదైతే జీవం లేక గత ప్రభుత్వంలో ఆగిపోయినాయి అటువంటి కూడా పునరుత్తేజంతో ముందుకు వస్తున్నాయి. ఇంకా కర్నూలు ఓరకల్ దగ్గర ఈ డ్రోన్కి సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ అయితే పనులు చకచకా సాగుతున్నాయి.
మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పనులు కూడా సాగుతున్నాయి. అమరావతి పనులు అయితే టక్ 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 అని పరుగులు పెడుతున్నాయి. నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ కానీ అది ఒక రేంజ్లో ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వమే కానీ పలానా ల్యాండ్ కానీ అమ్మేస్తే మనకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోయి మిగులు బడ్జెట్లోకి వచ్చి మనమే దాదాపు 20 లక్షలు మిగులు బడ్జెట్లోకి కూడా వచ్చే అంత అవకాశం ఉండదు. బాబు గారు ఆలోచన చేస్తే అంత ఆశామాషగా ఉండదు. ఈయన విజనరీ లీడర్ అని ఎందుకంటారంటే రానున్న 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని చెప్పి ముందే ఆలోచన చేసి బాబు గారు ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. నాకు తెలిసి నెక్స్ట్ 4 ఏళ్లలో అమరావతి యొక్క వైభోగం మొత్తం ప్రపంచం అంతా చూస్తుందని నేనైతే నమ్ముతున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. అయితే జగన్ హయాంలో నోరు మూసుకున్న ప్రతి వెధవ ప్రతి మేధావి ఇప్పుడు అడ్డదిడ్డంగా నోరు లేస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. సరే ఇంత మంచి పనులు చేస్తా ఉన్నా అక్కడ సరే మంచి పనులు చేస్తున్నారు, అది తప్పు ఇది తప్పు అని చెప్పొచ్చు, ప్రజాస్వామ్యం మంచిగానే ఉండదు. కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మాట్లాడేటువంటి మేధావులు ఎవరైనా కూడా నోరు తెరిచి మాట్లాడినారా? ఒక్కరైనా? ఇప్పుడు బాబు గారిని అయితే విమర్శిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఎప్పుడైనా విమర్శించారా? అది వాళ్లకు మనస్ఫూర్తిగా గుండెపైన చేసుకుంటే అర్థమవుతుంది. ఇంత అసహ్యంగా ఇంత వెటకారంగా బాబు గారి పైన లేకుంటే కూటమి ప్రభుత్వం పైన ఈ మాట్లాడే వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల యొక్క రక్తం పీల్చి పిప్పి చేసినప్పుడు ఎందుకు మీరు స్కానర్లు లేకుండా మొత్తం క్యాష్ పెట్టి అని చెప్పి ఒక్కరైనా అడిగిన పాపాను ఉండదా? సరేలే, అడిగిన పాపానికి అతను ఉండో వైసీపీ అతన్నే ఒక 2 రోజుల్లో మాయమైపోయినాడు. అట్టుపోయినాడు కూడా తెలియదు పాపం. ఇలా చేస్తారని మీరు అనుకోండొచ్చు. ఆ రోజులు ఇన్నోరు ఈ రోజు లేకూడదని నేనైతే చెప్తున్నా. ప్రజలు పచ్చగా ఉంటే చూడలేక పచ్చగా ఉండటాన్ని వేరే పచ్చగా ఊహించుకుంటూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్న బులుగు పార్టీ బులుగు మీడియా నిత్యం ఏదో ఒక విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదైతే అక్షర సత్యం, వాస్తవం. దీంట్లో ఎక్కడైనా తప్పులు గాన మాట్లాడినంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా నేను చెప్పేదాన్ని మీరు అంగీకరించినా కూడా దయచేసి మీ మద్దతు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.